చూసిన వాళ్ళంతా అడగడమే ఎల్లో కలర్ డీజిల్ వెహికల్ ఇదేనే అన్న కూడా ఆశ్చర్యపడిపోతున్నాడు. ఏనా డీజిల్ అనుకున్నావు కదా? డీజిల్ అనుకున్నా. ఆజాము నిన్నేరా, చూడరా వెదర్ చూడరా, నేచర్ చూడరా. రన్నింగ్ పోయి వచ్చేసరికి ఏమన్నా లేపేసినారేమో అనుకున్నా. ఆటో తీసుకున్న తర్వాత ఇది డే 2 అనమాట. నైట్ 10 అయితే అయిపోయింది డెలివరీ రోజు. నీదే ఆటో? హలో వివాస్, ఇదైతే డే 2 వీడియో. డెలివరీ తీసుకున్న తర్వాత ఇంటి దగ్గరనే వీడియో స్టార్ట్ చేద్దాం అనుకున్నా కానీ సో ఇద్దరు లేడీస్ అయితే ఉన్నారు బైపాస్ దగ్గర, వాళ్ళనైతే పికప్ చేసుకోవడానికి వీడియో అయితే స్టార్ట్ చేయలేదు. సో మార్నింగ్ రన్నింగ్కి వెళ్ళడం అలవాటు అనమాట. మార్నింగ్ లేచి గ్రీన్ టీ తాగేసి ఇలా రన్నింగ్కి వెళ్తూ ఉంటే ఇద్దరు లేడీస్ ఉన్నారు. బైపాస్ నుంచి బస్ స్టాండ్కి అయితే డ్రాప్ చేశా. చూసిన వాళ్ళంతా అడగడమే ఎల్లో కలర్ డీజిల్ వెహికల్ ఇదేనే అన్న కూడా ఆశ్చర్యపడిపోతున్నాడు. ఏనా డీజిల్ అనుకున్నావు కదా? డీజిల్ అనుకున్నా. అన్న అయితే ఆర్టీసీ బస్ డ్రైవర్, నా చిన్నప్పటి టైం తెలుసు. అవును, నువ్వు అంత తెలుసు నాకు సంగతి. ఇది గ్యాస్ ఆటోనే నిన్న తెచ్చిన డెలివరీ. పెద్ద వ్యాన్ అయితే ట్రబుల్ ఇచ్చింది. ఆ ట్రబుల్ ఇవ్వడంతో కొన్ని స్పేర్ పార్ట్స్ అయితే నేనే తీసుకొచ్చా. నేను ఎట్లా తిరుపతిలో ఉన్నానని మదనన్న నాకే చెప్పాడు. మా స్కూల్ మేనేజింగ్ డైరెక్టర్ అన్న వచ్చి చెప్పడంతో పార్సల్ అయితే తీసుకొచ్చేది. పార్సల్ కూడా బ్యాక్ సైడ్ ఉంది, అదైతే స్కూల్లోకి ఇచ్చేయాలా. ఇంకా స్కూల్ డ్యూటీ కూడా అయితే స్టార్ట్ అవుతుంది మార్నింగ్ కాబట్టి నేను వ్యాను 6:50కి 7 o'clockకి వ్యాన్ అయితే తీయాలా. నా 3 trips కంప్లీట్ చేసుకొని మళ్ళీ ఆటో అయితే డ్రైవ్ చేస్తాను. డే 2 వీడియో. ఇంటి మీద ఒక పెద్ద అయితే ఉంది, అడుగుకోవాలి. సింగరోపల్లి మెయిన్ రోడ్డేనా? ఎక్కువ 10 కాదు 20 గానే లేమ్మా. ఈ టౌన్లో తిరిగే ఆటోలు 10 రూపాయలు ఇస్తుందంట పెద్దమ్మా. 10 రూపాయలకి ఏమొస్తుంది? ఆటో లోన్ అప్రూవ్ చేయాలంటే మొత్తం సివిల్, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంది, వాళ్ళకి ఏమున్నది అన్నీ చూసి ఆటోగా అప్రూవల్ ఇస్తామంటే బ్యాంక్ వాళ్ళు ఫిక్స్ డిపాజిట్ అమౌంట్ ఎందుకులే, డౌన్ పేమెంట్ అమౌంట్ ఇవన్నీ కట్టి ఆటోలు తెస్తే 10 రూపాయలు ఇస్తారంట. ఏది సింగరోపల్లికి ఈ నుంచి కనీసం 3 kilometers దాకా ఉంటుంది. కట్ట మీదకైతే వచ్చేసా. కరెక్ట్గా గుడి దగ్గర అయితే పార్క్ చేసా వెహికల్. సో ఇప్పుడు వచ్చేటప్పుడు నాకైతే వచ్చింది 40 rupees అనమాట. 10 rupees నేనైతే వాళ్ళకి ఇచ్చేసా, వాళ్ళు 50 ఇస్తే. సో ఈ చేంజ్ అయితే ఇవాళ వచ్చింది. చూడచ్చు కరెక్ట్గా వెహికల్ అయితే అక్కడ ఉంది గుడి దగ్గర. సో మంచు కారణంగా కనిపించకపోవచ్చు. సో ఇలా కట్ట మీద అయితే ఇంకా రన్నింగ్ చేస్తాం అన్నమాట. ఒక 2 kilometers 3 kilometers అలా. స్కూల్ ఉన్నప్పుడు మ్యాక్సిమం 2 or 3 kilometers. స్కూల్ లేనప్పుడు అయితే 5 kilometers దాకా అయితే పరిగెత్తాను. ఆజాము నిన్నేరా, చూడరా వెదర్ చూడరా, నేచర్ చూడరా. పొద్దున్నే లేచి ఈ విధంగా రన్నింగ్ చేస్తే స్ట్రెస్ రిలీఫ్, చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా అయితే ఉంటుంది. నిన్నే రే వీడియో చూస్తాను, నిన్నే సారా బాబు వచ్చి రన్నింగ్ చేయరా లేజీగా ఉండకుండా. చూడు చెరువు మీద రన్నింగ్ చేస్తూ ఉంటే, చెరువు కట్టు మీద పక్కన వాటరు సూపర్. రన్నింగ్ పోయి వచ్చేసరికి ఏమన్నా లేపేసినారేమో అనుకున్నా. బండి వైరింగ్ కిట్టు షార్ట్వి సో అయితే ఉన్నాయి పార్సల్లో. సో రన్నింగ్ అయితే అయిపోయింది. జస్ట్ కొంచెం దూరం వెళ్ళేసి వచ్చా, పార్సల్ ఉన్నాయి కదా అని భయంతో. కరెక్ట్గా ఇప్పుడు 6:55 అయితే అయింది టైము. రన్నింగ్ చూపిస్తా చూడండి ఎంత దూరం పోయినా. 2.4 kilometers అంటే 2.5 kilometers మ్యాక్సిమం ఇవాళ చేసిన రన్నింగ్. ఎగ్జాక్ట్గా టైం అయితే 6:55. ఇంకెళ్ళి వ్యాను డ్యూటీ అయితే చూసుకోవాలా, చూద్దాం. కరెక్ట్గా ఇప్పుడు టైం అయితే 9 above చూసుకోరా, 9:12 అయింది. ట్రిప్స్ అయితే అయిపోయినాయి. 3 trips కంప్లీట్ చేసుకొని నేను నా హెల్పరు ఇద్దరం ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. ఆటో తీసుకున్న తర్వాత ఇది డే 2 అనమాట. నైట్ 10 అయితే అయిపోయింది డెలివరీ రోజు, అంటే నిన్న. సో నా కూతురు అయితే ఇంకా ఆటోని చూడలేదు. నిన్న 10 అయింది, నిద్రపోయేసింది. నేను వచ్చేసరికి 10 o'clock కల్లా. మార్నింగ్ మళ్ళీ 5:30కి లేచి స్కూల్కి అయితే వెళ్ళిపోయాను. సో అందుకే చూడలే. ఇప్పుడు తన రియాక్షన్ ఎట్టుంటుందో చూడాలని చెప్పి వీడియో తీసుకుంటూ అయితే వెళ్తున్నా ఇంటి దగ్గరికి.
చూద్దాం ఏమంటావు. స్ట్రీట్ లైక్ అయితే ఎంటర్ అయ్యా. బయట కూర్చోండి. అది ఎవరిదే? ఏడికి వస్తావా? ఎవరిది? నీదే ఆటో? నాది నాది. నాది కెమెరా. నీది కాదు ఇది ఆటో, నాది కానీ. అది కెమెరా. అది అమ్మ ఇంటికి పోయింది. నేను ఆడికి పోవాలా? సరిపో, మళ్ళీ వస్తా, స్నానం చేయాలి. వస్తా ఆడికి పో, స్నానం చేయవచ్చు. పో, ఇంటికి పోతున్నా. స్కూల్ డ్యూటీ అయిపోయి అంతా రెడీ అయిపోయి పాపను స్కూల్ కాడ వదిలేసి ఒక ఫస్ట్ డ్రాప్ కూడా అయితే అయిపోయింది. అలా తిరుగుతూ ఉండ టౌన్లో ఏదైనా పికప్లు వస్తాయని. ఇప్పుడు మంగళవారం కాబట్టి పెద్దగా అయితే ఏం ఉండవు, ఎక్కువ బయట అయితే రారు. చూద్దాం వాళ్ళ ఏ విధంగా జరుగుతుందో. వీడియోనైతే సపోర్ట్ చేయండి. వీడియోస్కి, మన ఛానల్కి నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. దీంట్లో మీ వెంకటేష్ రాజ్. స్కూల్ డ్యూటీ అయితే కంప్లీట్ అయిపోయింది. నా డ్యూటీ కాకుండా ఇంకొక ఎక్స్ట్రా డ్యూటీ అయితే చేశా. సో ఒక వ్యాన్ ట్రబుల్ వచ్చింది. సో డ్యూటీ కంప్లీట్ చేసుకొని 6 o'clockకి ఆటో అయితే తీసాను అనమాట. లోకల్లో ఒక 2 డ్రాప్స్ అయితే పడ్డాయి. తిరుగుతూ ఉన్నాను. ఇవాళ వెనస్డే కాబట్టి, వెనస్డే అండి, ఇవాళ ట్యూస్డే కాబట్టి ఎక్కువ అయితే ఏం లేవు. సో 719 అయితే అయింది. సో ఎంత ఎంట్రీ చేసానని చూపిస్తాను చూడండి. ఎగ్జాక్ట్గా 200. మార్నింగ్ స్కూల్కి వెళ్ళేటప్పుడు ఒక చిన్న డ్రాపు, తర్వాత ఆఫ్టర్నూన్ ఏం లేదు, మళ్ళీ ఈవినింగ్ ఒక 2 డ్రాప్స్ అనమాట. 3 డ్రాప్స్కి 200 అయితే వచ్చింది. సో ఆఫ్టర్నూను కొద్దిగా వర్క్స్ అయితే చేసుకుంటున్నా. ఇక్కడ నుంచి వైరింగ్ తీసి అక్కడ ఒక లైట్ అయితే వేసాను అనమాట. ఇక్కడ ఎల్ఈడి వేసాను. తర్వాత ఇండికేటర్ కంపెనీ నుంచి ఇలా చూడండి, ఈ ఇండికేటర్ వేసామంటే బజర్ సౌండ్ అనేది రాదు. సో బజర్ సౌండ్ కూడా అయితే యాడ్ చేశాను. చూడండి 4 సిగ్నల్ వేసి మీకు అవుట్లుక్ అయితే చూపిస్తాను ఏ విధంగా ఉంటుందో. 4 సిగ్నల్లో ఏ విధంగా అయితే ఉంది ఆటో. బ్యాక్ సైడ్ నుంచి కూడా చూపిస్తా. బ్యాక్ సైడ్ నుంచి అయితే ఈ విధంగా ఇండికేటర్ బజర్ వస్తుంది కదా, బజర్ వస్తేనే మనకు తెలుస్తూ ఉంటుంది అనమాట ఇక మనం ఇండికేటర్ ఆన్ చేస్తున్నామా ఆఫ్ చేస్తున్నామా అని. సో అందుకే ఆ బజరు ప్లస్ ఈ ఎల్ఈడి లైట్లు ఇవన్నీ అయితే చేసుకుంటూ ఉన్నాను ఆఫ్టర్నూన్ టైంలో. ఇంకా టేప్ రికార్డ్ అయితే దిగేయాలి, MP3 ప్లేయరు. మ్యాక్సిమం ఆన్లైన్లో అయితే ఆర్డర్ పెడతాను. బయట కాస్ట్ ఎక్కువ అయితే ఉన్నాయి. ఆన్లైన్లో ఏదైనా ఆఫర్ వస్తుంది కాబట్టి ఆన్లైన్లో ఆర్డర్ పెట్టి నేనే ఫిట్ చేస్తాను. ఎక్కడ ఎలక్ట్రీషియన్ దగ్గరికి అయితే వెళ్ళలేదు, మొత్తం అంతా నేనే ఫిట్టింగ్ చేసా. స్మాల్ చిన్న చిన్నవి ఫిట్ చేసుకొని ప్రస్తుతానికి నడిపామంటే ఆ తర్వాత మొత్తం ఏదైనా సీలింగ్ కానీ స్టిక్కరింగ్ అట్లాంటివన్నీ కొద్దిగా లేట్గా అయితే చేపిస్తాను. మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్, గుడ్ నైట్. మీ అసంటోళ్ళు తాకితేనే మాకు భాగ్యం సాబ్. ఒక్కటిచ్చుకోండి సాబ్. కొట్టను సాబ్ పంచవుతారండి ఊళ్ళందరూ. కొట్టను తప్పదు సాబ్, ఒక్కటిచ్చుకోండి సాబ్. తప్పదా? తప్పదు సాబ్.